వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. అయితే మనకి ఈ వశీకరణ మంత్రం గురించి, ఈ వశీకరణ గురించి ఇలాంటి ప్రయోగం ఏదైనా అంటే ముందుగా మీకు ఒక చిన్న విషయం అండి. ఇలాంటి వశీకరణ ఎందుకు చేస్తున్నారు అని అడిగేదానికోసం అయితే కనుక విడిపోయి ఉంటున్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవటం కోసం, విడిపోయినటువంటి పిల్లల కోసం, లేదా అన్న తమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, ఏదైనా సరే ఒక పవిత్రమైనటువంటి బంధం కోసం అయితే కనుక ఈ యొక్క వశీకరణ మంత్రం గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. అలాగే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించవలసి ఉంటుంది, ఏ రోజున ప్రారంభించాలి అనేటువంటి విషయాల గురించి పూర్తిగా వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కోసం అయితే ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దొరకాలని, మీరు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది మంత్రంలోనే ఉంటుంది. అలాగే మన హెడ్డింగ్ చూసే ఉంటారు, సర్వజన వశీకరణ మంత్రం. అంటే ఎవరినైనా, ఎలాంటి వారినైనా వశం చేసుకునేటువంటి పవర్ఫుల్ మోహిని వశీకరణ మంత్రం. ఇలాంటి మంత్రాలనేది ఖచ్చితంగా ఎవరైనా యూస్ చేయవచ్చు. అయితే ఎక్కువగా 99% మీ యొక్క పాజిటివ్ థింకింగ్ కోసం, అంటే ఎన్నో గొడవలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో విభేదాల వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిసి తిరిగి ఉండటం కోసం. అంటే భర్తకి ఇష్టం లేకపోతే భార్యకి ఇష్టం ఉండవచ్చు, భార్యకి ఇష్టం లేకపోతే భర్తకి ఉండవచ్చు. అంటే దీనిని ఎవరైనా కూడా ప్రయత్నం చేయవచ్చు అని అర్థం. అలా తిరిగి మళ్ళీ కలుసుకోవటానికి ఎలాంటి దారులు లేవు అని బాధపడుతూ ఉండేవారి కోసం, విడిపోయి ఉంటున్నటువంటి అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ప్రేమించి విడిపోయిన వారై ఉండవచ్చు. అయితే మీరు ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎదుటి వ్యక్తి మీకు తెలిసి ఉండాలి. మీరంటే ఇష్టం కలిగి ఉన్నట్లయితే కనుక ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించవచ్చు. 100కి 1000% మీకు ఈ యొక్క మంత్రం అనేది అంత చక్కగా ఉపయోగపడుతుంది. మీ కోరిక అనేది అంత తొందరగా నెరవేరుతుంది. ఈ యొక్క మంత్రాన్ని మీరు శనివారం రోజున కానీ, మంగళవారం రోజున కానీ జపించటం అనేది మొదలుపెట్టండి. ఒక్కరోజు జపించినా సరిపోతుంది. మీ సమస్య అనేది కఠినమైనది, అంటే మేమిద్దరం కలుసుకోలేనంత దూరంగా, ఏదైనా విడాకుల వరకు వెళ్ళి ఉన్నాము, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళైతే 3 రోజుల పాటు కానీ, 5 రోజుల పాటు కానీ ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా తిరిగి మీరు మళ్ళీ వారిని కలుసుకుంటారన్నమాట. మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేస్తాను. అయితే మీరు ఈ మంత్రాన్ని శనివారం రోజైనా, మంగళవారం రోజైనా సాయంత్రం పూట ఇంకా నిద్రకి ఉపక్రమిస్తాము అనుకున్న సమయంలో జపించండి. దీనిని జపించటానికి ముందుగా ఒక వైట్ కలర్ పేపర్ పైన గ్రీన్ కలర్ పెన్నుతోటి ఎవరినైతే మీరు వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, ఎవరినైతే మీరు తిరిగి కలుసుకోవాలి, మునుపటిలాగా మా బాంధవ్యం కొనసాగాలి, ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి అని ఎవరి గురించైతే మీరు మనస్సులో కోరుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తి కావచ్చు, అంటే స్త్రీ పురుషులలో ఎవరైనా సరే ఆ యొక్క వ్యక్తి పేరుని మీరు ఒక పేపర్ పైన గ్రీన్ కలర్ పెన్నుతోటి రాయండి. రాసుకున్న తర్వాత ఆ పేపర్ అనేది మీ ఎదురుగా పెట్టుకోండి. ఎక్కడైనా సరే చక్కగా మీరు మంచం మీద కూర్చొనైనా, ఎక్కడ కూర్చొనైనా చేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు, నిబంధనలు దీనికి లేవండి. పీరియడ్ టైము, నాన్ వెజ్ తిని ఉండటం, ఇలాంటి నియమాలు అనేవి కూడా ఏమీ లేవన్నమాట. ఇది ఒక పవర్ఫుల్ మోహిని వశీకరణ మంత్రము. అలా ఆ పేపర్ని మీ ఎదురుగా పెట్టుకున్న తరువాత కళ్ళు మూసుకొని 1-2 నిమిషాల పాటు మీ మనస్సులో ఎవరినైతే, అంటే ఎవరి కోసమైతే ఈ మంత్రాన్ని జపిస్తున్నారో ఆ యొక్క వ్యక్తి పేరుని మీరు మనస్సులో తలుచుకోండి. ఆ పేరుని పదే పదే ఒక 11 సార్లు అయినా తలుచుకోండి. వారితో మీరు కలిసి ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మరొక్కసారి, అంటే ఇంతకు ముందు మీరు ఎలా అయితే సంతోషంగా ఉన్నారో ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మీ మైండ్లో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి.
ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి రోజులన్నీ గుర్తు చేసుకోండి. తిరిగి మళ్ళీ మేము అలా ఉండాలి అని మనస్సులో తలుచుకోండి. గట్టి నిర్ణయము, గట్టి సంకల్పం అనేది చెప్పుకోండి. ఎప్పుడైతే గట్టి సంకల్పం అనుకుంటారో ఖచ్చితంగా ఆ నిమిషమే మీ కోరిక, మీ పని అనేది అయిపోతుందన్నమాట. అలా అనుకున్న తరువాత ఆ పేరుని 11 సార్లు చెప్పుకున్న తరువాత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. ఆ యొక్క వ్యక్తి పేరు జపించిన తరువాత మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. అయితే మావి చిన్న చిన్న తగాదలు కాదు, గొడవలు కాదు, ఇంకా ఏదో ఇబ్బందుల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఒక నెంబర్ అనేది ఇస్తున్నాను. మీకు ఇంకా చెప్పుకోలేని గుప్త సమస్యలు, ఇంకా ఎవరితో షేర్ చేసుకోలేనివంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి వశీకరణ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఈ గురువుగారు పరిష్కారాన్ని తెలియచేస్తారు. అలాగే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క మంత్రం వచ్చేసి, మీరు సీత అయితే సీత, రామ అయితే రామ అనే పేరు మనస్సులో ఇమాజిన్ చేసుకున్న తరువాత ఇంద్రజాల్ 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 అనేటువంటి ఈ యొక్క మోహిని వశీకరణ మంత్రాన్ని కూడా ఆ పేరు పక్కన సీత ఇంద్రజాల్, సీత ఇంద్రజాల్, లేదంటే రామ, అదే పురుషుల పేరు అయితే రామ ఇంద్రజాల్, రామ ఇంద్రజాల్ అని ఈ యొక్క పేరుని, మంత్రాన్ని 11 సార్లు మీ మైండ్లో మననం చేసుకున్నట్లయితే కనుక బయటికైనా చదువుకోవచ్చు, మనస్సులో అయినా చదువుకోవచ్చండి. ఇలా చదువుకోవటం వలన మీరు కోరినటువంటి వ్యక్తి మీకు ఖచ్చితంగా వశీకరణ అయి తీరుతారనమాట. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఇక్కడ మీరు చేయవలసినదల్లా కేవలం మీరు కోరుకున్న వ్యక్తి మీది పవిత్రమైనటువంటి ఒక బంధమై ఉండటమే. వేరే వారి జీవితాల్లోకి, వేరే వారి సంతోషాన్ని చెడగొట్టడానికి, వేరే ఎలాంటి రిలేషన్లోకైనా మాకు జరగలేదు, మాకు తీరలేదు అని మీరు ప్రశ్నించినా కూడా మేమేమీ చెప్పలేము. అలాంటి వాటి కోసము, అలాంటి విధమైనటువంటి ఏదైనా ఇంకా వశీకరణ కావాలి అంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చినటువంటి గురువుగారికి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యకు, మీకు ఉన్న ఇబ్బందికి ఆ గురువుగారు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే 1 గంటలోనే పరిష్కారాన్ని మీకు తెలియచేస్తారు. ఇప్పుడైతే వీడియో ఇంతటితో అందరికీ అర్థమైందనుకుంటున్నానండి ఈ పవర్ఫుల్ వశీకరణ మంత్రం గురించి. అయితే దీనిని మంగళవారం కానీ, శనివారం కానీ రాత్రి పడుకోబోయే ముందుగా చేయండి. ఇలా పేరు రాసి పెట్టుకొని మంత్రం రాసినటువంటి ఈ పేపర్ని మీరు రాత్రి నిద్రించే ముందుగా మీ యొక్క తలగడ కింద పెట్టుకొని నిద్రించండి, సరిపోతుంది. ఇలా చేయటం వలన తొందరలోనే మీ యొక్క కోరిక, మీరు కోరిన వ్యక్తి అనేది మీ వశమైపోతారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంత్రాలతో మీ ముందుకైతే రావటం జరుగుతుంది. ఆల్ ఈజ్ వెల్ అని అందరూ కామెంట్లో తెలియచేయండి.